పరమ తండ్రి పరిశుద్ధుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూలై నెల 6వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ బైబిల్ నుంచి కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టు వాడువు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టు వాడువు నీవే. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించునుగాక. ఇక్కడ పరిశుద్ధ బైబిల్లో దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నా శత్రువులను నా యుద్ధకు రాకుండా వారిని గద్దింపు వాడవు నీవే. యెహోవా నన్ను రక్షింపుము అని ఇక్కడ దావీదు గారు దేవునికి మొరపెట్టుకుంటున్నట్టు ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే భూమి మీద ఉన్నటువంటి మనము కూడా దేవుణ్ణి అర్థించేవారిగాను ప్రార్థించేవారిగాను ఉండాలి. మనము మన చుట్టూ శత్రువులు మనల్ని ముట్టడించి మనలను బంధించి మనకు ప్రాణహానిని తలపెట్టేవారు మన చుట్టూ ఉండొచ్చు. అప్పుల వారు మనలను ఇబ్బంది పెడుతూ మనలను హింసిస్తూ ఉండొచ్చు. కుటుంబ సమస్యల్లో మనము ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. అయితే దేవుడు వాటన్నిటి నుంచి ఈరోజు మీకు విడుదల దయచేస్తానని తెలియజేస్తున్నాడు. మనము మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, దేవునికి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల వ్యాజ్యం ఆడతానని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనమందరము కూడా దేవునికి బిడ్డలముగా ఉన్నాం. ఆయన స్వరూపంతో మనలను తయారు చేసి ఈ భూమి మీద మనలను ఆయన మనకు జీవవాయువుని దయచేసి మన జీవితకాలము జీవించేలాగా ఆయన మనల్ని సృష్టించాడు. అయితే దేవుడి చేత సృష్టించబడినటువంటి మనము ఆయనని తెలుసుకోకుండా ఈ జీవితాలని కొనసాగిస్తూ ఆయన రాకడ సిద్ధపడి ఉన్నా కూడా మనం ఇంకా తెలుసుకోకుండా యేసుక్రీస్తు నామంలో బాప్తిసము పొందకుండా మనం లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు అలా ఉంటే మనకి వ్యత్యాసము చాలా దూరం అయిపోతుంది. దేవుడి దగ్గరకు మనము చేరకుండా ఎంతకాలము ఈ భూమి మీద జీవించినా అది వ్యర్థమే. తీరా మనము మరణిస్తే మనము నరకానికి వెళ్తాం. దేవుని యొద్దకు చేరాలంటే బాప్తిసమే ఒక ముఖ్యమైన మార్గం. అయితే దేవుడు ఈరోజు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, యెహోవా లెమ్ము. ఇక్కడ దావీదు గారు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. నా దేవా నన్ను రక్షింపుము, నేను రక్షణ లేక ఉన్నాను. యెహోవా ఆయన స్వహస్తాలతో మనకి రక్షణ దయచేస్తాడు. అటువంటి రక్షణను ఇక్కడ దావీదు గారు కోరుచూ ఉన్నాడు. అయితే మనము కూడా దేవుని రక్షణను ఎప్పుడు ఆశ్రయించేవారిగాను అర్థించేవారిగాను ఉండాలి. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే. నా శత్రువులను గద్దింపి వారిని శిక్షించువాడువు నీవే. నీ బిడ్డనైనటువంటి నన్ను నీవు విడువవు, ఎడబాయవు. కాబట్టి నీవు నన్ను రక్షింపుమని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఆ దావీదు గారు ఆయన మాటల్లో మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దుష్టుల పళ్ళు విరుగొట్టువాడువు నీవే. దుష్టత్వం నుంచి మనల్ని రక్షించువాడువు నీవే. కాబట్టి మమ్మల్ని నీవు సదాకాలము రక్షించి నీ బిడ్డలుగా మమ్మల్ని పరలోక రాజ్యము చేర్చుకుంటావు. ఎప్పుడంటే మనము క్రీస్తుకి లోబడి ఉండి ఆయన బిడ్డలుగా మనము భూమి మీద జీవిస్తూ ఉంటే దేవుడు మనలను సదాకాలము రక్షిస్తాడు. ఈరోజు నీవు కృంగిపోయి ఉంటే, ఈరోజు నీవు రక్షణ లేకుండా జీవిస్తూ ఉంటే దేవుని యొద్దకు రావాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. అటు కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక.